విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా చావా అనే సినిమా తెరకెక్కింది. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాన్ని తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఛత్రపతి శివాజీని సనాతన ధర్మాన్ని రక్షకుడిగా హిందూ హృదయ సామ్రాట్గా ఆరాధిస్తారు. శివాజీ తర్వాత ఆయన ఆశయాలను ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కొనసాగించాడు. సంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టి చంపాడు. ఈ సినిమా మార్చ్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చావా సినిమా మన అసలు చరిత్ర తెలుపుతుందని హిందూ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈరోజు చావా సినిమా హిందీలో నుంచి తెలుగులోకి రిలీజ్ అయింది. అందరూ తెలంగాణ ప్రజలంతా కూడా, హిందూ బంధువులందరూ కూడా దయచేసి చావా సినిమా చూసి మన చరిత్రను తెలుసుకోండి. మన గతంలో హిందువుల మీద ఏ రకంగా దాడి జరిగింది, ఏ రకంగా అయితే మన సంభాజీ మహారాజ్ గారిని హింసించారో, ఎంత హింసించినప్పటికీ ధర్మాన్ని ఎట్లయితే వదలలేదో దాంట్లో పూర్తి వివరంగా చూపించడం జరిగింది. అందరూ కూడా దయచేసి హిందూ యువత తరలి అంతా చావా సినిమాను చూడాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.